రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది? అబ్బా శుద్ధపూస స్పీచ్ ఇస్తున్నాడు అయ్యా. దాని గురించి క్లుప్తంగా ఈరోజు నేను ఏంటి క్లుప్తంగానా? ఇప్పుడు ఉన్న పలంగా క్లుప్తంగా అనే పదాన్ని రాయి. రాయితో కొట్టించుకోవడం అంటే ఓకే, కానీ అలాంటి పదాలు రాయడం అంటే అది కష్టమమ్మా, అది కుదరదు. ఇది నిజమే, కరెక్ట్. దీని గురించి ఐ విల్ జస్ట్ రన్ త్రూ. నువ్వు రన్ త్రూ, నువ్వు చెప్పేది వింటే మేము కూడా రన్ అండ్ త్రూ. ఈరోజు ముగిసే లోపల ఆదాయం పెంచడం, వీళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడం తప్ప వేరే ఆశే లేదు. ఎలానా ఆదాయం పెంచుకోవడం అంటే? ఎలుక మీద ₹1 వేసా, ప్యాలెస్ ముందున్న గేటు మీద 10 కోట్లు వేసా, చీప్ లిక్కర్ అమ్మి లక్షల కోట్లు వేసా. ఇలానన్నా ఆదాయం పెంచుకోవడం అంటే? ఆదాయం పెంచుకోవడంలో, ఆస్తులు పెంచుకోవడంలో నీకున్నంత ధ్యాస ఎవ్వరికి లేదన్నా. ఎంత ధ్యాస అంటే డాడీని మమ్మీని కూడా మర్చిపోతావన్నా. ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి పారిపోయి అక్కడికి పోతున్నావురా? ఇటు పోయాడు, తప్పించుకున్నాడే. వారం రోజులు టైం ఇస్తున్నా, 10 రోజులు నేను టైం ఇస్తున్నా. ఈడెవడు? ఆ తర్వాత నేనే సీఎం అయిపోతా. 10 రోజుల్లో సీఎం అవుతావా? తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా. ఆడికి వస్తా నేను చెప్పను. ఆ పిచ్చోడు పోతే పోయాడు, నాకు ఇంకో పిచ్చోడు దొరికాడు. వస్తున్నా. మరో 10 రోజుల్లో నేనే సీఎం. పనిష్మెంట్ మామూలుగా ఉండదు, చూపిస్తా. పనిష్మెంట్ ఎందుకు? ముందు నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేనే సీఎం ఎర్రగడ్డ హాస్పిటల్ అధ్యక్ష. సీఎం అవుతుగలే. అక్కడ నీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఎర్రగడ్డ హాస్పిటల్. మరో 10 రోజుల్లో నేనే సీఎం. ప్రమేష్ గారిని కూడా అక్కడ చేద్దుగలే. మామూలుగా ఉండదు, నువ్వే సీఎం. తొక్కేస్తా.